అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 22వ తేదీన అనగా గురువారం నాడు వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేమిటి, అలాగే 2025వ సంవత్సరం రేపటి రోజున మీకు ఏ విధంగా అంటే ఈ వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది దినఫలాల ప్రకారం అనేది పూర్తిగా తెలుసుకుందామండి. కుంభరాశి వారు తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే వ్యాపారం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుగారు. మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9030108299 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇప్పుడు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. రేపటి రోజున వీరి జీవితానికి కొన్ని అంటే చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదంటే కొన్ని మీరు వినకూడనటువంటి వార్తలు కానీ వినేటటువంటి అవకాశాలు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుందండి. అంటే అన్ని రోజులు కూడా మనకు అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు కాబట్టి మీ జాతక ఫలితాల ఆధారంగా గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన రేపటి రోజున మీకు కాస్త అనుకూలతలు అనేవి తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ నియమాలు పాటించాలనేది కూడా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రాశివారు మనస్తత్వాన్ని విషయానికి వస్తే ఈ రాశివారు చాలా నిబద్ధతతో ఉంటారు. అలాగే ఏ విషయానైనా కానీ క్షుణ్ణంగా ఆలోచించి మరి ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి మంచి తెలివితేటలు కలిగిన వారు అనే చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఈ రాశివారికి రేపటి రోజున కొన్ని వినకూడనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి కుంభరాశి. అయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే దృఢ సంకల్పంతో ఉంటారు. కార్యాచార దీక్షను చాలా విపరీతంగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళ శక్తి మేరకు దాన ధర్మాలను కూడా చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరు కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించుకున్న తర్వాతనే ఏ పనైనా కానీ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు తొందరపాటుతనం అనేది అస్సలు కనిపించదు. అలాగే వీరి జీవితంలో ఎప్పుడూ కూడా మంచిగా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. విజయాల కోసం ముందడుగులు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా ఉంటారు. వీరికి మే 22వ తేదీన గురువారం నాడు వీరి యొక్క దినఫలితాలు కుంభరాశి వ్యక్తులు కనుక గమనించినట్లయితే ఒక స్త్రీ మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని విషయాలను మీకు చెప్పబోతుంది. అలాగే ఆవిడ మీ దగ్గరకు వచ్చి బాధతో కొన్ని విషయాలను చెప్తుంది. కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి బంధువు కావచ్చు, ఇరుగు పొరుగు సభ్యులై ఉండవచ్చు, మీ కుటుంబ సభ్యులై ఉండవచ్చు, లేదంటే మీ తోబుట్టువులై ఉండవచ్చు. ఇలా వారి యొక్క పరిస్థితుల కారణంగా వారు మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక విధంగా వారికి ఏదైనా కానీ కష్టం కానీ లేదంటే ఏదైనా ఒక పెద్ద సమస్య కానీ ఏదైనా ఉంటే మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడం, ఇలా ఆ విషయాన్ని మీతో చెప్పుకొని కొంచెం బాధపడటం, తన బాధంతా కూడా మీతో పంచుకోవడం, ఇలా ఏదైనా చెప్పిన తర్వాత పరిష్కారం చూపించమని చెప్పి మిమ్మల్ని వేడుకోవడం, ఫోన్ కాల్ లేదా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి తన యొక్క బాధంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగేటటువంటి అవకాశాలు మీ రాశి దినఫలాల ప్రకారం అయితే క్షుణ్ణంగా మీ జీవితంలో రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి అంటే కొన్ని సమస్యలను బాధలన్నీ కూడా మీతో చెప్పుకొని తనకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని కూడా మిమ్మల్ని అడిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు మిగిలినటువంటి అంశాలు రేపటి రోజున మిశ్రమంగానే ఉన్నాయి. అలాగే దినఫలాల ప్రకారం కొంతమంది సభ్యులతో మీకు గొడవలు జరిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు రేపటి రోజున 1-2 సార్లు పెద్దవాళ్ళను సంప్రదించి చేసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది రేపటి రోజున మీకు కొంచెం అంటే మీకు ఏదైనా కానీ మీకు అనుకూలంగా లేకపోవచ్చు. కాబట్టి ఏ విషయానైనా కానీ పెద్దలను సంప్రదించి కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ దినఫలాల ప్రకారం భాగస్వామితో మీరు అనేక విభేదాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీరు అంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తే కూడా రేపటి రోజున ప్రయాణాలు కొంచెం తగ్గించుకోండి. అలాగే ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవడం, అలాగే కొంతమంది వ్యక్తులతో మీరు చాలా రోజుల నుండి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవడం,
ఇలాంటివి రేపటి రోజున మీకు కొంచెం మీ మనసుకు ఊరట కలిగిస్తుందన్నమాట. అంటే చాలా రోజుల నుండి ఎవరైనా కానీ మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తిని దూరం పెట్టడం, వారికి మీకు ఏదైనా కానీ మీ మధ్య ఏదైనా జరిగినటువంటి సంఘటనల వల్ల కొంచెం మీరు చాలా రోజుల నుండి వారితో పెడముఖంగా ఉన్నవారిని రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలాగే జరిగినటువంటి తప్పును క్షమించమని చెప్పి ఒకరికొకరు సరిదిద్దుకొని ఆ తప్పును మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా రేపటి రోజున మీ మనసుకు ప్రశాంతతను, అలాగే కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టే విధంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగ వ్యాపారాలు కూడా మీకు మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందండి. ఇక ఆ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా రేపటి రోజున మీరు భావిస్తారు. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి ఆగిపోయిన వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ఫలితాలు మీకు అంటే విదేశానికి విజయాన్ని సాధించేటటువంటి దిశగా మీకైతే కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే చెందిన వారు ఉంటారో వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు సన్నిహితులు బయటకు వెళ్తారు. మీ సన్నిహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే మాటల మధ్యలో వారు మాట్లాడినటువంటి ఏదైనా ఒక మాట కారణంగా మీకు అనుకోకుండా కొంత బాధగా, ఆ మాట కారణంగా కొంచెం మానసికమైనటువంటి వేదన అయితే మీరు చెందుతారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారిలో బంధువులతో కలిసి ఎవరైనా ఇదివరకు ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే కనుక వారిని కూడా పరిష్కరించుకోమని చెప్పి ఈరోజు మీ ముందుకు చక్కగా ఒక నూతన వ్యక్తులు అనేది కొంతమంది వచ్చి మీకు మంచిగా బంధువులు ఎవరైనా ఒకరితో గొడవ పడేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వారి నుంచి మిమ్మల్ని తప్పిస్తారు. అలాగే బంధువులతో ఒకరి గురించి ఒకరి దగ్గర అసలు ప్రస్తావించకండి. వేరే అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇక భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు చాలా మంచిగా మీకు అనుకూలంగా ఉంటాయి. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు లాభదాయకమైనటువంటి ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ సేల్ అనేది కూడా జరుగుతుందండి. ఇక మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్నటువంటి ధరకు మీ ముందుకు వచ్చేటటువంటి పార్టీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ల్యాండ్ ఉండింది మీరు ఇల్లు నిర్మించుకోవడానికి అని, లేదంటే మీ అనుకున్న వారికి ఎవరైనా సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైనా సాగిస్తూ ఉంటే అవి కూడా రేపటి రోజున మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా అయితే మీకు రేపటి రోజున ప్రతికూలతలే మీ మనసుకు కొంచెం ఎక్కువగా కనిపించబోతున్నాయి. అయితే మీరు పనిచేసే చోట కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని కొంచెం మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించేటటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. కాబట్టి వారి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండేటటువంటి అవకాశం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా రోజుల నుండి ఎవరైతే ఈ యొక్క వ్యాపారపరంగా కొంతమంది భాగస్వాములతో కలిసి చాలా మంచిగా వ్యాపారం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఆగిపోయినటువంటి ప్రతి క్షణం కూడా ఇంకా ఎప్పుడు అని చెప్పి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారితో కొంతమంది వ్యక్తులకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనల వల్ల మీరు వ్యాపార రంగంలోకి దిగడానికి మక్కువ చూపిస్తారు. ఇక అలాగే మీ నిక్కచ్చితనం, నిర్భయత్వమైనటువంటి అభిప్రాయాలు మీ యొక్క స్నేహితుడిని కానీ, లేదంటే మీ భాగస్వాములు కానీ, లేదంటే మీ శ్రేయోభిలాషులు కానీ కొంచెం వాళ్లకు గాయపరిచే విధంగా ఉంటాయి. ఏంటంటే మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అంటే నిక్కచ్చితంగా ఉంటాయి. ఎవరు కూడా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మీరు ఎంత కూడా ఓపెన్ టైప్ అనమాట. మీ మనసులో ఉన్నట్లుగా మాట్లాడతారు. కానీ దానివల్ల లేనిపోని ఆటంకాలను మీరుగా సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని కూడా రేపటి రోజున సంపాదించబోతున్నారు. దీనికి కావాల్సింది మీ మీద మీకున్నటువంటి నమ్మకం, అలాగే మీ అంచనాల మేరకు మీరు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు కూడా గురి చేస్తాయి కొన్ని సందర్భాలు. మీ అంచనాలు కూడా మీకు ఏదైతే మీరు ఒక దాని పట్ల ఒక అంచనా వేసుకుని ఉంటారు కదా, అవి రేపటి రోజున విఫలం అవ్వడం వలన మీ మనసు కొంచెం నిరాశకు గురవుతుంది. ఇక కొంతమందిని మీరు చక్కగా మీ మాటలతోనూ ఉత్సాహపరిచి వారి ఆనందంలో మీ ఆనందాన్ని చూసుకుంటారు. అలాగే మీ పని విషయంలో అన్ని అంశాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ రేపటి రోజున మీకు సానుకూలంగా ఎక్కడా కూడా కనిపించవు. అనుకున్నటువంటి సమయంలో పనిని పూర్తి చేయటం మీకు చాలా మంచి విషయంగా తెలుసుకోండి. దీనివలన మీకు ముందు రోజుల్లో కూడా మీ సమయాన్ని కొంచెం వృధా చేసుకోకుండా మీరు అనుకున్న విధంగా మీ యొక్క ప్రతి పని కూడా మీకు ఆ పని చేసినటువంటి విధంగా మీకు మంచి విజయం అయితే తెచ్చిపెట్టేలాగా మీకు మంచి బహుమతిగా కాలం అనేది నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుంభరాశి వారికి రేపటి రోజున కొన్ని సంఘటనలు చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురి చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి
నవగ్రహ ఆరాధన తప్పకుండా చేసుకోండి. పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివనామస్మరణ చేసుకోవడానికి ఎక్కువగా మీరు మక్కువ చూపండి. ఈ విధంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూల అంశాలు కూడా మిమ్మల్ని గాయపరచవండి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటాయనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.